హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. మొత్తానికి ఏపీలో చచ్చిపోయింది అంటున్న కాంగ్రెస్ నిన్నటి రోజున సింగల్‌న ముందుకు దూకింది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కాక్రోచ్‌ల మీద జరిగినటువంటి దమనకాండను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా నిరసనలకు పిలుపునిచ్చింది. అలాంటి నిరసనలను ఎదుర్కోవడానికి ఏపీలో కాంగ్రెస్ మేమున్నామను ముందుకు దూకింది. నిన్న విజయవాడలో జరిగినటువంటి బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య రాళ్ల దాడులు, అదేవిధంగా జెండా కర్రల దాడులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ప్రధాని మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ ధర్నాను ఖండిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నేతృత్వంలో విజయవాడలో బుధవారం నిర్వహించిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. విజయ టాకీస్ నుంచి ప్రదర్శనగా బయలుదేరిన బీజేపీ లీడర్స్, కార్యకర్తలు కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ వైపు దూసుకెళ్లారు. రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్ కుట్రలు పన్నుతుంది అని ఆరోపించారు. ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి, మోదీకి వ్యతిరేకంగా ప్రతి నినాదాలు చేశారు. ఇరు పార్టీల నాయకులు జెండా కర్రలు, నీళ్ల సీసాలు, చెప్పులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒకరిపై మరొకరు కోడిగుడ్లు, రాళ్లు విసురుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరు పార్టీల నాయకులు వారితోటి వాగ్వాదానికి దిగారు. మాధవ్ సహా పలువురు భాజపా నాయకులు రోడ్డుపై బైఠాయించారు. బారుకేడ్లు దాటుకుని వచ్చిన కొందరు బీజేపీ కార్యకర్తలు ఆంధ్రరత్న భవన్ ముందు బైఠాయించగా కాంగ్రెస్ నాయకులు వారితో బాహాబాహికి దిగారు. పోలీసులు వారిని అక్కడి నుంచి తీసుకువెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఆందోళనలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు చైతన్య శర్మ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన పవన్ తేజ సహా ఇరు పార్టీలకు చెందిన పలువురు నాయకులకు స్వల్పంగా గాయాలయ్యాయి. దేశాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ చూస్తుంది అని, దేశద్రోహులు, వ్యతిరేక శక్తులకు సహకరిస్తుంది అని మాధవ్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ అందరికంటే పెద్ద బొద్దింక. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 150కి పైగా పేపర్ లీకులు జరిగినా కాంగ్రెస్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటన వెలుగు చూడగానే బాధ్యులపై మోదీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పలువురు నిందితుల్ని అరెస్టు కూడా చేసింది. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షలో అర్బన్ నక్సల్స్, దేశ విద్రోహ శక్తులు చొరబడ్డారు అంటూ తీవ్రమైనటువంటి ప్రకటనలు గుప్పించారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ సూత్రధారి ప్రధాని మోదీ అయితే పాత్రధారి కేంద్ర విద్యాశాఖ మంత్రి అని ధర్మేంద్ర ప్రధాన్ అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. అధికారాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ కార్యాలయంపై దాడికి బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయని ఆరోపించారు. వారిని దాడికి ఉసుగొలిపిన మాధవ్ కూడా క్షమాపణలు చెప్పి తీరాలి అని షర్మిల అన్నారు. ఏది ఏమైనప్పటికీ నిజంగానే చానాళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మార్కు బయటపడింది. ఇప్పటి నుంచి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఆంధ్రాలో రాజకీయం ఉండబోతుందా అనేది నిజంగానే ఇంట్రెస్ట్ కలిగించేటువంటి అంశం. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే ఏపీలో చచ్చిపోయిన కాంగ్రెస్ మళ్ళీ బతకడానికి ప్రయత్నిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.